भाइयों और बहनों, हम इस देश के मेरे प्यार मित्रों, आपके लिए हमारा सरकार ఇంతకంటే ఒక్క పైసా మనం కూడా ఎక్కువ ఆశించొద్దు. ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు, వీళ్ళు అడగరు. వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ బంతిలో కూర్చున్నా ఇస్తార్లా ముక్కలు పడతాయి. ఈ శాస్త్రం చాలా మందికి అనుభవం ఉన్నదేనుల్లా. అయితే ఇప్పుడెందుకు ఈ శాస్త్రం యాదకొచ్చిందంటే పోయిన నెలల దేశంలో పొట్టు వానలు కొట్టి వరదలు వచ్చినాయి కదా. తెలంగాణలో సుతం వరదలు వచ్చి పంటలు కొట్టుకపోయినాయి. రైతులు ఆగమైనరు. 6 గాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట వరద పాలైందని కండ్ల నీళ్లు పెట్టుకున్నారు. ఇండ్లు పశువులు కొట్టుకపోయినాయి. కొంతమంది మనుషులు సుతం నీళ్ల వరదకు కొట్టుకపోయి గంగ పాలయ్యారు. ఇంత జరిగితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న షేయిపాటోళ్ళు ఏమైనా చేసిరా అంటే పుట్నాలు పేలాలకు పైసలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంకో దిక్కేమో పెద్ద కంపెనీలు, సినిమా హీరోలు, కోటీశ్వరులు కోట్లకు కోట్లు వరద సాయం చేయమని ముఖ్యమంత్రి రేవంత్ వారికి అందించిపోయిరు. సర్కారు గల్లెపెట్టెలకెళ్ళి కాకపోయినా వాళ్ళు ఇచ్చిన దాంట్లో అంతో ఇంతో వరద సాయం చేసినా వరదల ఆగమైన వాళ్ళకు జరంత మంచిగా ఉంటుండే సీఎం గారు ఆలోచననే చేయలే. ఆడికో ఈడికో మన న్యూస్ లైన్ వాళ్ళు వరదలు వచ్చిన 3 రోజులకే పోయి 30-40 మందికి బియ్యం బస్తాలు చేతి ఖర్చులకు పైసలు ఇచ్చి వచ్చిర్రు. ఇక ఢిల్లీ కుర్చీలో కూర్చున్న మోడీ సారుల సర్కార్ అయితే మరీ ఘోరముల్లా. నిన్న పొద్దుకంగా వరదలు వచ్చిన రాష్ట్రాలకు వరద సాయం కింద పైసలు పంచింది. అందులోనైతే తెలంగాణ మీద సవితి ప్రేమనే అనుకోరాదుర్రి. మన పక్కపొంటి ఆంధ్ర రాష్ట్రానికి 1036 కోట్లు ఇచ్చింది. మహారాష్ట్రకు 1432 కోట్లు ఇచ్చింది. ఇక తెలంగాణకైతే ఉత్త 416 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. మన కాడ జరిగిన నష్టమేమో 10,000 కోట్ల మీదనే. కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం 416 కోట్లు. అంటే ఉల్లిగడ్డ మీద పొట్టు కాదన్నట్టు. చూసి రానుల్లా మన రాష్ట్రానికి అక్కర రానులకు ఓట్లేస్తే ఎట్లున్నదో. ఇటు షేయి పాటోళ్ళు కొట్లాడి తీసుకురారు, అటు పూ పాటోళ్ళు ఇయ్యరు.